12-18 సంవత్సరాల వయసులో మగపిల్లలు ఉండే ఇంట్లో ప్రతి పేరెంట్స్ కూడా కామన్ కంప్లైంట్ ఏంటి అంటే, మా అబ్బాయి ఇంతకు ముందులా మాతో మాట్లాడట్లేదు, మాకు దూరంగా ఉంటున్నాడు, ఏం అడిగినా ఏం లేదు అని చెప్పి ఎస్కేప్ అయిపోతున్నాడు అని అంటుంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నాడు అని. అసలు ఈ యాటిట్యూడ్ కరెక్టేనా? అందరు పేరెంట్స్లో ఇదే క్వశ్చన్. ఆ పానిక్ అనేది పేరెంట్స్‌గా ఉంటది. ఎందుకంటే సడెన్‌గా పిల్లలు మన పక్కనే ఉండి పెరిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో డిటాచ్‌మెంట్ కోరుకుంటుంటే ఆ పానిక్ అనేది ఆబ్వియస్‌లీ ఉంటుంది. తల్లికైతే ఇంకా అది ఎక్కువగా ఉంటుంది. అసలు దీని వెనక ఉన్న సైకాలజీ ఏంటో చూద్దాం. టీనేజ్‌కి రాగానే మగపిల్లలు పేరెంట్స్‌ని దూరం పెడతారనేది అబద్ధం. వాళ్ళు మాట్లాడటానికి సేఫ్ స్పేస్ అనేది దొరకట్లేదు. ఇదే నిజం. యూజువల్లీ అసలు మగపిల్లలు టీనేజ్‌కి రాగానే ఎమోషనల్లీ చాలా ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ ఫెయిల్ అవుతారంటే, ఆ ఎమోషన్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. అసలు వీళ్ళని అర్థం చేసుకోవడం ఎలా? అకార్డింగ్ టు ఎరిక్సన్ స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్‌లో 12-18 సంవత్సరాలు ఈ అడాలసెన్స్ ఏజ్ ఏదైతే ఉందో, పిల్లలు ఈ స్టేజ్‌లో వాళ్ళ యొక్క సెల్ఫ్ ఐడెంటిటీని వెతికే ప్రాసెస్‌లో ఉంటారు. ఆ స్టేజ్‌లో వాళ్ళకి చాలా క్వెషన్స్ రన్ అవుతూ ఉంటాయి. వాళ్ళ మాట మైండ్‌లో అసలు నేనెవరు? నాకేం తెలుసు? నాకేం వచ్చు? అసలు నా కేపబిలిటీ ఏంటి? ఇవన్నీ ఎక్స్‌ప్లోర్ చేసే ప్రాసెస్‌లో ఉంటారు. అలాగే కెరియర్ గురించి పేరెంట్స్ నువ్వు ఇది అవ్వాలి, అదవ్వాలి అని చెప్తుంటారు. నిజంగా ఆ ఎబిలిటీ నాకుందా? నేను నిజంగా ఫిట్టా? అన్‌ఫిట్టా? ఇన్ని క్వెషన్స్ డైలీ నిరంతరం కూడా బ్రెయిన్ స్టార్మింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్లే కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉండిపోతూ ఉంటారు. ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్ అనేది స్టాప్ అయిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా. ఎప్పుడైతే ఇన్ని క్వెషన్స్ వస్తూ ఉంటాయో పిల్లలకి క్లారిటీ అనేది ఉండదు. క్లారిటీ ఎప్పటికొస్తుంది? 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి వస్తుంది. ఎమోషనల్ డెవలప్‌మెంట్ అనేది ఫాస్ట్‌గానే జరుగుతుంది. ఇక్కడ లాజికల్ థింకింగ్ ఇంకా డెసిషన్ మేకింగ్ అనేది స్లోగా ఉంటుంది. ఎక్స్‌ప్రెషన్స్ అనేది రాకపోవడం వల్ల దేనికి కన్‌క్లూజన్‌కి రాలేరు. ఎప్పుడు చూసినా కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లోనే ఉంటారు. అందుకే ఫీల్ అవ్వాలా? లేదంటే హైడ్ చేయాలా? అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఇక్కడ ఎమోషన్స్‌ని ఫీల్ అవ్వడం అనేది స్టాప్ చేయరు. కానీ ఎక్స్‌ప్రెషన్ అనేది మాత్రం ఆపేస్తారు. ఇలా ఆపడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ రీజను ఫియర్ ఆఫ్ జడ్జ్‌మెంట్. ఈ టీనేజ్‌కొచ్చిన తర్వాత అబ్బాయిలందరికీ కామన్‌గా ఉండే క్వెషను, అసలు నేను చెప్పింది ఎవరైనా సీరియస్‌గా తీసుకుంటారా? పేరెంట్స్ జడ్జ్ చేస్తారేమో, ఫ్రెండ్స్‌కి చెప్తే నవ్వుతారేమో, నేను వీక్ అనుకుంటారేమో అనే క్వెషను ఎప్పుడైతే వాళ్ళ మైండ్‌లో తిరుగుతూ ఉంటుందో, అసలు నేను సైలెంట్‌గా ఉండడమే బెటర్ అనుకుంటారు. అసలు ఏం చెప్పినా అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనే దానికి ముందుగానే ఊహించుకొని, భయపడిపోయి ఎక్స్‌ప్రెషన్ అనేది జీరో చేసేస్తూ ఉంటారు. ఇలా మీ టీనేజ్ పిల్లలు కూడా ఈ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నారా? ఉంటే రండి కామెంట్‌లో మాట్లాడుకుందాం.